ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ మన కోసం. ఒకే బ్యాంక్లో పనిచేస్తున్న ఇద్దరు కాబోయే భార్యాభర్తలు కొన్ని గంటల వ్యవధిలో మరణించిన ఘటన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వెలుగు చూసింది. కసర్గోడ్లోని పూచక్కాడుకు చెందిన 25 ఏళ్ల పి అనుశ్రీ అనే యువతికి కన్నూరులోని ఇరిట్టికి చెందిన 26 ఏళ్ల వి అమల్తో ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగింది. డిసెంబర్లో వీళ్ళ వివాహం కూడా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఒకే బ్యాంక్లో పనిచేస్తున్నారు, కానీ బ్రాంచ్లు మాత్రం వేరు. సో ఇలాంటి నేపథ్యంలో అనుశ్రీ కర్ణాటకలోని ఒక బ్రాంచ్లో పనిచేస్తుండగా అమల్ కేరళలోని ఎర్నాకుళం బ్రాంచ్లో పనిచేస్తున్నాడు. అయితే ఏమైందో ఏమో కానీ కర్ణాటకలోని హన్సూర్లో ఉన్న తన నివాసంలో అనుశ్రీ విగతజీవిగా కనిపించింది. దీన్ని గమనించిన ఇంటి యజమాని పోలీసులు సమాచారం అందించారు. అండ్ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. సో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మరణానికి గల కారణాలపై ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో అరుణశ్రీ మరణ వార్త ఎర్నాకుళంలో ఉన్న కాబోయే భర్త అమల్కి తెలిసింది. సో ఈ విషయం తెలిసిన కొద్ది గంటల్లోనే అమల్ కూడా ఒక హోటల్ గదిలో శవమై కనిపించాడు. గదిలో అతని మృతదేహాన్ని గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్ళు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమల్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని చెప్పి కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కానీ ఇతర ఆధారాలు కానీ లభించకపోవడంతో అతని మరణానికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే దర్యాప్తులో భాగంగా అమల్ మొబైల్ ఫోన్ కాల్ డేటాను ఇప్పుడు పోలీసులు బయటకు తీయడంతో సో మరో 3 నెలల్లో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఈ యువకులు ఇలా గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం నిజంగా అని ఏంటి అసలు, అంటే ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపడమే కాకుండా అసలు ఏం జరిగింది అనేది పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకి రాలేకపోయారు. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు ఫోన్లు ఆ డేటాని పరిశీలించారో సరిగ్గా అతను ఆ అబ్బాయి చనిపోవడానికి సరిగ్గా 2 గంటల ముందు ఆ అమ్మాయి ఇతనికి వీడియో కాల్ చేసి మాట్లాడటం అండ్ ఆ లాస్ట్ కాల్లో సో నీ గురించి ఒక అమ్మాయి ఇలా చెప్పింది అని చెప్పి ఆ అమ్మాయి ఈ అబ్బాయి చెప్పడంతో ఆ అమ్మాయి అప్పటికే ఉరేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయిన 2 గంటలకే ఈ అమల్ కూడా చనిపోయాడు. నిజంగా బంగారంలాగా ఉన్నారు ఇద్దరు. సరిగ్గా 25-27 ఏళ్ళు. సో కులాలు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరు, అయినా సరే ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు. ఇంట్లో వాళ్ళేమో ఒక పక్క పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు, ఒక పక్క షాపింగ్లని, ఒక పక్క వాళ్ళ కాల్స్ని ఏం తీసుకోవాలని, ఇంకా పెట్టిపోతలని దానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంటే ఒక మాయదారి కిలాడీ లేడీ చెప్పిన మాటలు విని ఆ అమ్మాయి ఇతనికి ఫోన్ చేసి క్షణికావేశంలో ఆ అమ్మాయి చనిపోయి ఇటు అతను చనిపోయి నిజంగా చివరికి ఏం మిగిలింది ఇక్కడ అంటే వాళ్ళు వాస్తవానికి ఆ అమ్మాయి ఎవరో చెప్పారు ఈ అబ్బాయి మంచోడు కాదని, అంతవరకు బాగానే ఉంది. కానీ దీనివల్ల ఇప్పుడు బాధపడుతుంది ఎవరు? డైరెక్ట్గా వాళ్ళిద్దరు చనిపోయారు, కానీ ఇండైరెక్ట్గా 2 కుటుంబాలు అరణ్య రోజున అనుభవిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో వాళ్ళిద్దరూ కలిసి చక్కగా పెళ్లిపీటల మీద కూర్చొని మంచి 7 అడుగులు వేసి 3 ముళ్ళు కట్టేసి వాళ్ళు ఒక నెక్స్ట్ లైఫ్ చూడాల్సిన వాళ్ళు ఇప్పుడు ఇలా విగత జీవులుగా పడి ఉండటం చాలామందికి ఎంత దారుణంగా అనిపిస్తుంది అంటే నిజంగా. అంటే ఇలాంటి బ్యాంక్ ఎంప్లాయీ ఆ అమ్మాయి ఒక పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయింది, డిగ్రీ చేసింది, అంత మెచ్యూరిటీ ఉండి కూడా ఎవరో ఒక అమ్మాయి చెప్పిన మాటల్ని కాబోయే భర్త మీద కంప్లైంట్స్ చెప్పిందో లేదంటే వీడి క్యారెక్టర్ మంచిదిగా అని చెప్పిందో ఒకసారి మాట్లాడుకుంటే సరిపోయేది కదా. ఒక్కసారి అంటే నిజంగా అమ్మాయిలు పొరపాటును కూడా తన మనసులో ఉన్న మాట బయటికి చెప్పరేమో కానీ అబ్బాయిలు ప్రేమగా మాట్లాడితే వాళ్ళ అమ్మ ప్రేమగా మాట్లాడినా, వాళ్ళ కాబోయే భార్య ప్రేమగా మాట్లాడినా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ప్రేమగా మాట్లాడినా నిజంగా అంటే తన మనసులో ఉన్న ప్రతి మాట చెప్పేస్తారు. అంటే వాళ్ళకి అనివి కానీ హామీలు కూడా ఇచ్చేస్తారు. నేను ఇది చేస్తా, నేను చూసుకుంటా అని హామీ ఇస్తారు. అంటే మనల్ని నమ్మారు అంటే అబ్బాయిలు అంత స్ట్రాంగ్గా ఉంటారు. మరి అలాంటి వ్యక్తి ఆల్రెడీ మీరు ఒక 2-3 ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నారు, ఇద్దరు బ్యాంక్ జాబ్ కొట్టారు. సో ఇద్దరికి ట్రాన్స్ఫర్ పెట్టుకుందాం అనుకున్నారు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సరే పెళ్ళైతే ఆటోమేటిక్గా ఇద్దరు ఒకే బ్రాంచ్లో పనిచేసుకోవచ్చు అని చెప్పి చాలా హ్యాపీగా ఉందాం అని చెప్పి అనుకున్నారు. అంతా బాగానే ఉంది. ఎవరో ఒక రోడ్డుని పోయే ఆవిడ అనానిమస్, అసలు ఎవరికి తెలియని కూడా తెలీదు, అలాంటి వ్యక్తి ఫోన్ చేసి మీ ఆయన మీ కాబోయే మీ ఫియాన్సీ మంచోడు కాదు, వాడొక రోగ్, వాడొక వెధవ, వాడొక 420 అని చెప్తే ఈ అమ్మాయి నమ్మేసి వెంటనే క్షణికావేశంలో ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇటు 2 నిండు ప్రాణాలు పోయాయి. 2 కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అక్కడ అమ్మాయి ఒకటే, ఇక్కడ అబ్బాయి కూడా ఒకటే.
ఎంత దారుణ నిజం చెప్పండి. కర్ణాటక కేరళలో వీళ్ళ ఇద్దరి గురించి తెలిసిన వాళ్ళు అసలు నిజంగా చాలామంది అంటే ఇంత స్ట్రాంగ్గా ఉంటారు, వీళ్ళు ఎలా చేశారంటే అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.